నమస్తే రైతన్న. నేను మీ నాగేష్. మీరు చూస్తున్నారు మా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. రైతన్న, ఈరోజైతే ఒక మంచి పరికరంతో మీ ముందుకొచ్చేసాను. మీరు చూస్తున్నది పంజా అంటే సీకులతోటి తయారు చేసినటువంటి పంజా. అయితే ఈ పంజా సహాయంతోటి మనము గుంటుక పడతాం గదా! ఆ గుంటుక పట్టిన తర్వాత మనము ఈ పంజా సహాయంతోటి అక్కడున్నటువంటి కలుపును మనము ఈ పంజా సహాయంతోటైతే తీసేసుకోవచ్చు. అయితే ఏ విధంగా తీయాలో గూడంగా మీకైతే వివరంగా చూపిస్తాను. మీరిక్కడ జూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ ఉన్నటువంటి చెత్తను అంటే ఈ విధంగా అయితే మనము గట్ల పైన గాని, దీనిపైన ఇక్కడ ఇట్లా అనుకోవచ్చనమాట. ఈ సహాయంతోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ పంజా సహాయంతోటి ఈ చెత్తను మొత్తము మనము కలుపును మొత్తం ఇది ఈ విధంగా అయితే మనము ఒక దగ్గరికి అనుకోవచ్చనమాట. అంటే ఒక్క దగ్గరికి అనుకోని అంటే ఈ ఒక్క దగ్గరికి అనుకునేటప్పుడు మనకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏందంటే, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళు అంటే ఈ విధంగా ఉన్నాయి గదా! ఇలాంటి రాళ్ళు. ఇలాంటి రాళ్ళు భూమిలో ఉండకుండా గూడంగా ఈ పంజా సహాయంతోటి ఈ విధంగా అనుకుంటుంటే, ఆ రాళ్ళు గూడంగా ఒక దగ్గరికొచ్చేస్తాయన్నమాట మనకు. గడ్డితో పాటు రాళ్ళు గూడంగా ఒక దగ్గరకొస్తాయి. ఆ రాళ్ళు మనము తీసేసుకొని పక్కకేసుకోవచ్చనమాట. దీని సహాయంతోటి ఈ విధంగా అయితే తీసేసుకొని పక్కకేసుకోవచ్చు మనం. చూసారుగా రైతన్న, ఈ పంజా సహాయంతోటైతే మనకు వివిధ రకాలైనటువంటి పనులైతే చేసుకోవచ్చు. అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్తను గూడంగా మనము దీని సహాయంతోటి ఒక దగ్గరికి అనుకోవచ్చు. అదే విధంగా ఈ పండ్ల సహాయంతోటి ఇది చూస్తున్నారు గదా! ఈ విధంగా దూరం అనుకోని, ఈ విధంగా దూరం అనుకోని ఎంతవరకొస్తే అంతవరకు దూరం అనుకోని దీని సహాయంతోటి ఈ గడ్డిని అంటే కోత కోసిన తర్వాత కొంచెం కొంచెం గడ్డి అనేది పడిపోతుంటది. ఆ గడ్డిని ఎదుర్కోవడానికి గూడంగా ఇది బాగా సహాయపడుతుంది. బాగా సహాయపడుతుంది. రైతన్న, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. జై హింద్, జై కిసాన్.